చూడనప్పుడు, ఎవరు నన్ను కంట్రోల్ చేసేవాళ్ళు లేనప్పుడు, నేను పాపం చేయకుండా ఎప్పుడైతే ఉండడానికి ప్రయత్నం చేస్తానో, ఎవరు నన్ను అడగరు, ఎవరు నన్ను కంట్రోల్ చేయరు, ఎవరు నా మీద అథారిటీ లేరు నా ఎదురుగా అనేటప్పుడు కూడా, ఒంటరిగా ఉన్నప్పుడు నేను పాపం చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నానా లేదా అనే దాన్ని బట్టి నేను భక్తిపరున్నా కాదా అనేది డిసైడ్ చేయొచ్చు అనమాట. ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఏంటో అదే నా క్యారెక్టర్. సో యేసు ప్రభు నాకు అర్థమవుతే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా నేను పాపం చేయకుండా ఉండడానికే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ చేసినా దాంట్లో ఉండలేను. కానీ నన్ను ఎవరైనా కంట్రోల్ చేసేవారు నా దగ్గర ఉంటే, నేను భయపడుతూ పాపం చేయకుండా ఉన్నానంటే నేను పాపినే, పాపం ఇక్కడ పుడుతుంది. సో నన్ను కంట్రోల్ చేసేవారు లేనప్పుడు కూడా నేను పాపం చేయకుండా ఉండడం